హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు క్రిస్పీగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలంగాణలో అయితే గర్జెలు అంటారండి. సో నేను ముందుగా ఒక బేసిన్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 3/4 కేజీ గోధుమ పిండి జల్లించి తీసుకున్నానండి. గోధుమ పిండి యూజ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మైదా పిండి కంటే గోధుమ పిండి చాలా మంచిది, అందుకే గోధుమ పిండి వాడుతున్నాను. దాంట్లోకి ఒక 1/4 కేజీ మైదా పిండి యూజ్ చేస్తున్నానండి. మొత్తం మైదా పిండి కాకుండా ఇలా గోధుమ పిండి కలిపితే హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి. దీంట్లోకి మైదా పిండిని కూడా జల్లించి తీసుకుంటున్నాను. చూడండి, పిండి మొత్తం ఇలా జల్లించుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా అంత బాగా కలిసేలా పిండిలో ఫస్టే కలిపేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా చాలా క్రంచీగా బాగుంటాయండి. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనె యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా పొడి పిండిలోనే యాడ్ చేసుకోవాలండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ. వేడిగా ఉంది కదండి, కొంచెం చూసి చేయబెట్టండి. చూడండి, కొంచెం చల్లారాక మొత్తం కలిపేసుకోండి. ఆయిల్ మొత్తం దాంట్లో మిక్స్ అయిపోవాలి, నెయ్యి మొత్తము. దాని తర్వాత దీంట్లోకి నేను కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకుంటున్నానండి. పిండి మాత్రం చపాతీ పిండిలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. పిండి గట్టిగా ఉంటేనే గర్జెలకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పెట్టుకొని దీంట్లోకి పూర్ణం కావాలి కదండి. ఫిల్లింగ్ కోసం నేను పల్లీలు బెల్లం వాడుతున్నానండి. దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేస్తాను. సో అందుకని పల్లీలు దోరగా వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి. వీటిని పొట్టు తీసి నీట్గా చేసి పెట్టుకోవాలండి. దీంట్లోకి నేను కేజీ పల్లీలు నువ్వులు కలిపి తీసుకున్నానండి. కేజీ బెల్లం తీసుకున్నాను. మీరు నువ్వులు ఇష్టపడిన వాళ్ళు మొత్తం పల్లీలు కూడా వాడుకోవచ్చండి. కేజీ పిండికి కేజీ పల్లీలు కేజీ బెల్లం సరిపోతుంది, కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ. అప్పుడే తింటుంటే చాలా టేస్టీగా కనిపిస్తుందండి. దీంట్లోకి ఒక 10 నుంచి 15 యాలకులు యాడ్ చేస్తున్నానండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అది మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే మనం షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇది బరకగా మాత్రం పట్టుకోవద్దండి, మొత్తం మెత్తగా పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చిందని మొత్తం పూర్ణంలో కలిపేసుకోండి. చూడండి, పిండి ఎంత గట్టిగా ఉందో నీకు మీ వీడియో చూపిస్తే తెలుస్తుంది కదా. సో పూర్ణం ఇలా మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా నేను నువ్వులు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి. సో అదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను గర్జెకి కావలసిన పిండిని తీసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ అంత సైజు పిండి తీసుకొని సేమ్ మన చపాతీ పిండిలాగా ఉల్లె చేసుకొని దాన్ని ఆయిల్తో ప్రెస్ చేయండి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకోవాలండి, తాల్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కజ్జికాయలు అనేవి. ఇప్పుడు దీన్ని నేను కజ్జికాయల పీట యూజ్ చేసి కజ్జికాయలు చేస్తున్నానండి. దీనికి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలండి పీటకి. దానిపైన మనం చేసిన చపాతీని వేసి దాని లోపల ఆ స్టఫ్ని అంతా పెట్టేసుకోవాలండి. ఆ పూర్ణం అలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసి గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే ఓపెన్ అయిపోతుంది. చూడండి, అలా గట్టిగా పట్టేసుకొని ఎక్స్ట్రా పిండి మొత్తం ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసుకోవాలండి.
చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కజ్జికాయ. గర్జలు ఇలా చేస్తే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా 4-5 చేసి పక్కన పెట్టేసుకొని నేనైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లోకి మనం చేసుకున్న గర్జల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని తిప్పి కాల్చుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. చూడండి మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో ఎమ్మీ టేస్టీ క్రిస్పీ గర్జలు రెడీ అయిపోయాయండి. మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తిన్నారండి. చూడండి ఇవైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.